భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, భిన్నత్వంలో ఏకత్వంగా ఇవాళ నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని న్యూ క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉర్దూ మదర్ లాంగ్వేజ్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూ క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ జిలానీ బాషా, ముఫ్తీ సయీద్ అహ్మద్, మహ్మద్ గౌస్ ఖాన్ షరీఫ్, షేక్ ముక్బల్ అహ్మద్లు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు కనబర్చిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, మెడల్స్ ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలోని న్యూ క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉర్దూ మదర్ లాంగ్వేజ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. నేటి భవిష్యత్తు తరాలకు మాతృభాష పైన అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మాతృభాషలో ఉర్దూ భాష కూడా ఎంతో తీయనైన భాష అని వారు ఈ సందర్భంగా కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో ఈరోజు మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు భారతదేశంలో. దీనికి సంబంధించి మనం కడపలోని మా న్యూ క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ యొక్క మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరిపాం. ఎందుకంటే మన దేశంలో అనేక కులాలు, అనేక మతాలు అన్నీ ఉన్నాయి. ఎవరి వారు నచ్చిన భాషను అది మాతృభాషగా గుర్తించి దానికి వారి యొక్క అభివృద్ధి కోసము, ఆ భాష అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు భారతదేశంలో. కాబట్టి అటువంటి రోజు ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అటువంటి రోజున ఇక్కడ మన న్యూ క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, కడపలోని న్యూ క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో దీంట్లో ఉర్దూ లాంగ్వేజ్ గురించి ఈ యొక్క వాకృతపు పోటీలు, అదే రకంగా స్పీచెస్ అయితేనేమి, ఎస్సే రైటింగ్ అయితేనేమి, ఇవంతా క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించి ముఖ్య అతిథులుగా దీనికి సయీద్ మౌలీ సాబ్ అయితేనేమి, అదేవిధంగా మక్బుల్ అయితేనేమి, గౌస్ ఖాన్ గారు అయితేనేమి, వీళ్ళందరూ పండితులు, ఉర్దూ పండితులు. ఉర్దూ యొక్క ఔన్నత్యాన్ని, ఉర్దూ యొక్క గౌరవాన్ని, ఉర్దూ యొక్క ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో ఇటువంటి పండితులను పిలిపించి మన క్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలను, భావి భారత పౌరులను ఏ విధంగా మనము దేశంలో నడుచుకోవాలా, ఏ రకంగా మనం గౌరవించాలా ఉర్దూ అనేది కూడా వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషము. ఈ యొక్క కార్యక్రమాన్ని మనము అన్ని విధాలుగా నిర్వహించి ఈరోజు ఘనంగా ఈ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది.